హాయ్ హలో నమస్తే. ఇరుక్కున పడ్డ రాజ్నాథ్ సింగ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏ మినిస్టర్, ఆర్మీ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఇరుక్కున పడ్డారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం ఇరుక్కున పడింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మేము ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోక్సభలో 2025 జూలై 28, 2025 ఆపరేషన్ సింధూరుకి సంబంధించి పార్లమెంటులో ఎవరో అడిగారు, ఎంతమంది చనిపోయారు చెప్పండి. మీరు ఆపరేషన్ సింధూర్ చేశారు, ఈ యొక్క ట్రాన్సాక్షన్లో మీరు ఒక మిస్టేక్ చేశారు, ఆ మిస్టేక్ చేయటం వల్ల మన సైనికులు కొంతమంది చనిపోయారని ఎవడో చైనా వాడు పోస్ట్ చేశాడు, అమెరికా వాడు పోస్ట్ చేశాడు, పాకిస్తాన్ వాడు పోస్ట్ చేశాడు, మిమ్మల్ని అడుగుతున్నాము ఎంతమంది చనిపోయారో చెప్పండి అంటే రాజ్నాథ్ సింగ్ గారు పార్లమెంటులో ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు అని ప్రకటించారు. పార్లమెంటు సాక్షిగా చెప్పారు ఎవరూ చనిపోలేదు అని. ఇప్పుడు అది ఇరుకున పడ్డాడు. ఎందుకు ఇరుకున పడ్డాడు? ఇప్పుడు జూన్ 2026 ఎవరో ఆర్టీఐ వేస్తే ఎంతమంది చనిపోయారు చెప్పండి అంటే 6 చనిపోయారని ఆర్టీఐ డేటా ఇచ్చారు, పేర్లతో సహా ఇచ్చారు. ఇంతమంది చనిపోయారని డిఫెన్స్కి ఎవరో ఆర్టీఐ వేస్తే ఆర్టీఐ వేసారా లేకపోతే ఎలా వచ్చిందో మరి గవర్నమెంటే రిలీజ్ చేసినట్టుంది. 6 చనిపోయారు అని వాళ్ళలో ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఉన్నాడు. చనిపోయిన 6 ఆపరేషన్ సింధూర్లో చనిపోయిన 6 ఒక ఆంధ్రప్రదేశ్ వ్యక్తి ఉన్నాడు. అంటే ఆంధ్రప్రదేశ్ వ్యక్తి మరణాన్ని కూడా వీళ్ళు దాచిపెట్టారు అనేది మాకు ఒకటి అర్థమైంది మనకి. ఇప్పుడు ఏమైంది, వీళ్ళు ఇప్పుడు రిలీజ్ చేసిన దాంట్లో 6 ఉన్నారు. బట్ పార్లమెంట్లో అప్పుడు చనిపోలేదని చెప్పారు కదా మీరు. అంటే పార్లమెంట్కి మీరు అబద్ధం చెప్పారు కదా. పార్లమెంటులో అబద్ధం చెబితే రూల్ నెంబర్ 223 ప్రకారం మీరు పార్లమెంట్ని మిస్గైడ్ చేస్తే ఇది బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ప్రొసీడింగ్స్ కిందకు వచ్చి మీరు ఇమ్మీడియట్గా డిఫెన్స్ మినిస్టర్ని ఇన్కనెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంటెన్షనల్గా పార్లమెంట్కి తప్పుడు సమాచారం ఇచ్చాడనేటువంటి దాని మీద, హౌస్ని మిస్లీడ్ చేశాడనేటువంటి దాని మీద బ్రీచ్ ఆఫ్ పార్లమెంట్ ప్రివిలేజీ కంటెంప్ట్ ఆఫ్ హౌస్ కింద మీరు చర్యలు తీసుకోండి అని కేసీ వేణుగోపాల్ స్పీకర్కి నోటీస్ ఇచ్చాడట. కేసీ వేణుగోపాల్ స్పీకర్కి నోటీస్ ఇచ్చాడంటే ఏమని, రాజ్నాథ్ సింగ్ గారు అది సోన్సో 28 జూలై 28, 2025 ఎవరో చనిపోలేదని చెప్పాడు. అదే డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి ఇప్పుడు 6 చనిపోయారని లిస్ట్ ఇచ్చారు. అంటే ఆ రోజు అబద్ధం ఆడాడు, దేశానికి అబద్ధం చెప్పాడు, పార్లమెంట్కి అబద్ధం చెప్పాడు. తప్పు, అబద్ధం చెప్పడం అనేది నేరం కదా. పార్లమెంటు సాక్షిగా చర్యలు తీసుకుని స్పీకర్కి లెటర్ ఇచ్చాడు కేసీ వేణుగోపాల్. ఇది ఎంటైర్ కాన్సెప్ట్స్లో ఉన్నటువంటి ఎలిగేషన్. ఇప్పుడు ఈయన ఏమంటాడు, వేణుగోపాల్ ఏమంటాడు, ఇది ఇక దేశ ప్రజలకి అబద్ధం ఆడాడు అని చెప్పి అతను ఒక ఎలిగేషన్ చేశాడు. ఓకే, 6 చనిపోతే వాళ్ళ యొక్క చనిపోలేదని చెప్పడం వల్ల కుటుంబాలని అవమానించినట్టు అని అన్నాడు కేసీ వేణుగోపాల్. పార్లమెంటు ఎలాంటి క్యాజువాలిటీస్ లేదని చెప్పారు రాజ్నాథ్ సింగ్ గారు అన్నారు. అయితే వీళ్ళు డిఫెన్స్ మినిస్ట్రీ ఏమంటారంటే దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ గారు మేమేం మిస్లీడ్ చేయలేదు. వీళ్ళు ఏం చెప్తున్నారు, ది రిమార్క్ షుడ్ బి రెడ్ ఇన్ ఫుల్ కాంటెక్స్ట్, నాట్ ఎస్. ఓకే, మీరు మొత్తం చదవాలి, ఒక చిన్న సెంటెన్స్ చదవకూడదు, మేము ఇచ్చిన మొత్తం ఎక్స్ప్లెనేషన్ చదవండి అని అంటున్నారు. ఓకే, చనిపోయినటువంటి 6 ఈ దేశం గౌరవించింది అని రాజ్నాథ్ సింగ్ గారు గవర్నమెంట్ చెప్తుంది ఇప్పుడు. అయితే ఇక్కడ ఒక 6 పేర్లు ఉన్నాయి. ఈ 6 పేర్లు సుబేదార్ మేజర్ పవన్ కుమార్ అట, ఇండియన్ ఆర్మీకి సంబంధించి. అంటే ఈ చనిపోయిన వాళ్ళలో 5 ఇండియన్ ఆర్మీ వాళ్ళు, 6 ఇండియన్ ఆర్మీ, 1 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి చనిపోయారనమాట. ఈ 6 సుబేదార్ మేజర్ పవన్ కుమార్ ఇతను యాక్చువల్గా హర్యానా వ్యక్తి, 10th ఇన్ఫాంట్రీ బ్రిగేడ్ నుంచి చనిపోయాడట ఆపరేషన్ సింధూర్లో. రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ ఇతను చనిపోయిన తర్వాత వీరచక్ర అని చెప్పి ఒక అవార్డు ఇచ్చారు చనిపోయిన తర్వాత ఆపరేషన్ సింధూర్. ఇండియన్ ఆర్మీకి సంబంధించినాడు. జమ్మూ అండ్ కాశ్మీర్ లైట్ ఇన్ఫాంట్రీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అతని జమ్మూ కాశ్మీరే అతను కూడా. ఓకే, లాన్స్ నాయక్ దినేష్ కుమార్
లాన్స్ నాయక్ దినేష్ కుమార్, ఇతను కూడా 5 ఫీల్డ్ రెజిమెంట్కి సంబంధించిన వ్యక్తి, హర్యానా సంబంధించిన వ్యక్తి చనిపోయాడు అనమాట. అగ్నివీర్ మూద్ మురళీ నాయక్, ఇతను యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్. అగ్నివీర్ మూద్ మురళీ నాయక్ అని కూడా అంటారు ఇతన్ని. ఇతను 851 లైట్ రెజిమెంట్కి సంబంధించిన వ్యక్తి, ఇండియన్ ఆర్మీ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాడు, చనిపోయాడు యాక్చువల్గా ఆపరేషన్ సింధూర్లో. ఇది ఇంతవరకు మనకు తెలియదు, ఇప్పుడు బయటకు వచ్చినవి. ఓకే, హవీదార్ సునీల్ కుమార్ సింగ్, జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తి, చనిపోయాడు ఇతను. 237 ఫీల్డ్ వర్క్షాప్ కంపెనీకి సంబంధించిన, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన అనమాట. సో సర్జెంట్ సురేంద్ర కుమార్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ 39 వింగ్కి సంబంధించి, పంజాబ్కి సంబంధించిన వ్యక్తి, 39 వింగ్స్ పంజాబ్కి సంబంధించిన. దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వ్యక్తి కూడా ఒక అతను చనిపోయాడు, దాచిపెట్టారు. దేశవ్యాప్తంగా 6 చనిపోయారు, దాచిపెట్టారు. ఇప్పుడు బయట పెట్టారు. సో పార్లమెంట్కి మీరు మిస్గైడ్ చేశారని కేసీ వేణుగోపాల్ నోటీస్ ఇచ్చాడు. ఇది ఎంటైర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే వీళ్ళలో 5 ఇండియన్ ఆర్మీకి సంబంధించి, ఒక వ్యక్తి మాత్రం సర్జన్ సురేంద్ర కుమార్ మాత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్సు, రైఫిల్ మ్యాన్ సునీల్ కుమార్ మాత్రం వీరచక్ర అనేది చనిపోయిన తర్వాత ఇచ్చారు. సర్జన్ సురేంద్ర కుమార్ వాయు మెడల్ ఇచ్చారట అతను చనిపోయిన తర్వాత. ఆ రోల్ ఆఫ్ ఆనరు ప్లస్ వాల్ 3D త్యాగ చక్ర అనేటి కొన్ని అవార్డులు ఇచ్చారట చనిపోయిన తర్వాత. అంటే వాళ్ళ ఇంటర్నల్గా ఇచ్చుకున్నట్టున్నారు బయటికి చెప్పకుండా. సో ఇక్కడ 2 సపరేట్ క్వశ్చన్స్ ఇవి. ఒకటి, ఫస్ట్ జూన్ 2026లో నేమ్స్ అఫీషియల్గా రిలీజ్ చేసినప్పుడు అసలు ఎందుకు చేశారు, నేమ్స్ ఎందుకు అఫీషియల్గా రిలీజ్ చేశారు, గవర్నమెంట్ గతంలో ఎందుకు క్యాజువాలిటీస్ లేవని అబద్ధం ఆడింది. ఇక్కడ ఈ 2 క్వశ్చన్స్ వచ్చినాయి ఇక్కడ. ఓకే, వీళ్ళు ఏమంటారంటే 2025 డిఫెన్స్ మినిస్టరు నో క్యాజువాలిటీస్ అని ఎందుకు చెప్పాడు అని అడుగుతున్నారు వీళ్ళు. 2026లో అఫీషియల్గా ఎందుకు రిలీజ్ చేశారని అడగరు, బట్ వీళ్ళకి ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే 11 మే 2025 ఆపరేషన్ సింధూర్ అయిపోయింది. డైరెక్టర్ వీళ్ళు ఏమంటారు, బీజేపీ వాళ్ళు ఏమంటారంటే ఇదిగో 6 చనిపోయారు అని మేము దాచిపెట్టామనేది అబద్ధం. 11 మే 2025 ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ అప్పుడు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అతను చెప్పాడు, కొంతమంది సైనికులను కోల్పోయామని చెప్పాడు, కాబట్టి మేమే దాచిపెట్టలేదని వీళ్ళు చెప్తున్నారు. మీడియా రిపోర్ట్స్ కూడా కొంతమంది ఫస్ట్ టైం జూన్ 2026లో ఇచ్చింది ఇన్కరెక్ట్ కాబట్టి మేము చెప్పలేదు అని. ఇది కవర్ డ్రైవ్ కొడుతున్నాను, ఒకటే అర్థమైంది. ఫార్మల్ పబ్లికేషన్ ఆఫ్ దేర్ నేమ్స్ ఇవన్నీ. ఓకే, సో వై వర్ ద నేమ్స్ పబ్లిష్డ్? ఓకే, క్యాజువాలిటీస్ అక్నాలజ్డ్ 2020 ఫ్యామిలీస్ వర్ ఇన్ఫార్మ్డ్, మిలిటరీ ఆనర్స్. ఓకే, ఇదంతా బీజేపీ రియాక్షన్. రాజ్నాథ్ సింగ్ గారు ఏమంటారు, అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకున్నారు నా స్పీచ్ని అంటున్నారు. మీరు మొత్తం చదవాలి. డెత్ అనేది మేము దాచిపెట్టలేదు, ఎక్కడో ఇండైరెక్ట్గా రాసి ఉంటారు, ఎక్కడో అడ్వర్టైజ్మెంట్లో చిన్న ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ అని ఎక్కడో చిన్నగా రాస్తారు కదా ప్యాకెట్ ఎంఆర్పి దగ్గర, అలాగే ఎక్కడో రాసి ఉంటారు ఇండైరెక్ట్గా అని అంటున్నాడు. మీరు మొత్తం చదవట్లేదు, కొద్దిగా అంటే దెర్ వాజ్ నో క్యాజువాలిటీస్ అని ఆయన ఇచ్చిన లెటర్లో ఉన్నప్పుడు ఎక్కడో లేపర్ రాసిన, మరి ఇది ఎందుకు రాశారు నో వెన్ దెర్ వర్ క్యాజువాలిటీస్, వై యు ఆర్ రిటర్న్ దట్ నో క్యాజువాలిటీస్? అది కూడా క్వశ్చన్ వచ్చింది కదా. ఓకే, ఫ్యూనరల్స్ చేశారు, గవర్నమెంట్ ట్రిబ్యూట్స్ చేసింది, లోకల్ మీడియా రిపోర్ట్స్ చేశారు, ఫ్యామిలీ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అంటే మరి బాడీస్ని కూడా ఫ్యామిలీస్కి ఇచ్చారని అర్థం. మరి బాడీస్ని ఫ్యామిలీస్కి ఇచ్చి వాళ్ళు ఫ్యూనరల్ చేసి, స్టేట్ గవర్నమెంట్ దానికి ట్రిబ్యూట్ చేసి, లోకల్ మీడియా రిపోర్ట్స్ చేసి, ఇన్ని చేసిన తర్వాత కూడా ఇప్పుడు దాకా ఎందుకు బయటకు రాలేదు? అంటే ఇతను ఏదో ఆపరేషన్ సింధూర్ కాకుండా ఎక్కడో ఆర్మీలో చనిపోయారని ఏదో చెప్పుంటారు ఫ్యామిలీస్కి, వాళ్ళకి ఏదైనా సరే. మొత్తానికి ఇప్పుడు బయటకు వచ్చింది అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్. ఓకే సార్, ఇది థ్యాంక్ యూ, నమస్కారం.